హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ టిండా మసాలా కూర. దీని రుచి ఆనపకాయలా ఉంటుంది. మీకు అందుబాటులో ఉండే లేత ఆనపకాయతో కూడా కూరని ఇట్లా తయారు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వెజిటబుల్లో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి పోషక విలువలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో దొరికే ఈ వెజిటబుల్ ఇక్కడ వాళ్ళు డిఫరెంట్గా వండుతారు. టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కల్కి కిచెన్ తెలుగుకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు తయారు చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. టిండా మసాలా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క ఇవన్నీ మిక్సీ జార్లో పేస్ట్గా చేసుకోండి. 6 టిండాలను తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే తొక్క తీసుకోండి. నేను తొక్క తీయట్లేదు. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసి ఒక పక్కన పెట్టుకోండి. కడాయి లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినవి. ఇప్పుడు టిండా ముక్కలు లేదంటే ఆనపకాయ ముక్కల్ని వేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. టమాటా ప్యూరీని కూడా వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వండి. చిక్కదనం మరియు రుచి కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వేగనివ్వండి. ఫ్లేవర్ కోసం 1 జాపత్రి ఆకును కూడా వేయండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్లను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. 1 మినిట్ వేగిన తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేయండి. మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. గ్రేవీ చిక్కబడింది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. మరీ పలుచగా ఉన్నా బాగోదు. కొద్దిగా కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేయండి. కూర అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసి మరొక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి కూర అంతా బాగా ఉడికి కలర్ఫుల్గా చూడడానికి చాలా యమ్మీగా ఉంది. మసాలా వాసనతో కూర అయితే గుమగుమలాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరను చల్లుకోండి. ముక్కంతా చక్కగా ఉడికి తినేటట్టు జ్యూసీగా చాలా రుచిగా ఉంది. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి. మీరు వండుకునే క్వాంటిటీని బట్టి తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి. ఈ కూర వెరైటీ రైస్, చపాతీ, పుల్కా, పూరి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా ఉందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయగలరు. అట్లాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.